కి చెల్లుబాటు అవుతుందని, మా నాయకుడు అందరినీ సమన్వయంతో చూస్తారని యాదవ సామాజిక వర్గ పెద్దలు మండిపడ్డారు. మండల కేంద్రమైన నిజాంపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజాంపట్నం మండల యాదవ సామాజిక వర్గం పెద్దలు మాట్లాడారు. నర్రా సుబ్బయ్య అనే వ్యక్తి మోపిదేవి సోదరుల అండదండలతో ఎదిగి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన సంధాన వీరిని వీడి టీడీపీలోకి వెళ్లడం సిగ్గుచేటని అన్నారు. ఇతని ఒక్కడి మూలంగా యాదవ సామాజిక వర్గం మొత్తం తలదించుకొని సిగ్గుపడే విధంగా అతను ప్రవర్తించాడని అన్నారు. ఎప్పటికీ యాదవ సామాజిక వర్గం మోపిదేవి సోదరుల్ని విడిచి నీ వెంట రాబోమని, మోపిదేవి సోదరులకు మేమంతా వెనువెంటే ఉండి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పంద్రబోయిన బసవ పున్నారావు, పల్లపట్ల సర్పంచ్ గంగుల రత్నప్రసాద్, నిజాంపట్నం మాజీ సర్పంచ్ నర్రా నాగేశ్వరరావు మరియు యాదవ సంఘం పెద్దలు నర్రా కృష్ణ, షావలి వెంకటు, మరక శంకర్, నర్రా కృష్ణ మరియు యాదవ సంఘ యూత్ పాల్గొన్నారు. ఇంకొకళ్ళు ఎక్కిచ్చారు, నా పదవి తీసుకున్నారు యాదవులకి లేకోకుండా. ఆయన దించింది నేను.